హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనలో శివరాత్రి పండుగ అనగానే చాలామంది హిందువులు ఉపవాసము ఉండడము, అర్ధరాత్రి ఉపవాసం ఉండడము, అర్ధరాత్రి సమయంలో శివుని గుడికి వెళ్ళి అభిషేకాలు చేయడము, అలాగే శివరాత్రి అర్ధరాత్రి సమయంలో శివుని దర్శనం చేసుకోవడము అనేటువంటి విషయము మనం చూస్తుంటాము. కానీ వాస్తవానికి శివరాత్రి అసలు కథను మన పురాణాలలో, వేదాలలో వివరించడం జరిగింది. దానికి నేను సైంటిఫికల్గా ఆధారాలను చూపించాలనుకుంటున్నాను. శాస్త్రీయ పరంగా కూడా ఆధారాలను చూపించాలనుకుంటున్నాను. ప్రస్తుతము మనము టెలిస్కోప్ల ద్వారా, అత్యాధునికమైన టెలిస్కోప్ల ద్వారా, హబుల్ టెలిస్కోప్ కానీ ఇంకా ఏదైనా టెలిస్కోప్ల ద్వారా కానీ అంతరిక్షంలో చూస్తున్నటువంటి పాలపుంతలు, గెలాక్సీలను చూస్తున్నాము. ఆ పాలపుంత గెలాక్సీలలో ఏ పాలపుంత మధ్యలో చూసుకున్నా కూడా బ్లాక్ హోల్ అనేది ఉంటుంది. ఆ బ్లాక్ హోలు మనకు కృష్ణబిలం అని అంటారు మన పురాణాలు, వేదాలలో. ఆ కృష్ణబిలం నుంచి మనకు ఒకానొక సమయంలో ఒక కాంతిపుంజం అనేది పైకి కిందికి వస్తూ ఉంటుంది. ఆ కాంతిపుంజాన్ని మనము వేదాలలో, పురాణాలలో అగ్నిస్తంభం అని చెప్పడం జరిగింది. ఆ అగ్నిస్తంభమే మనకు శివలింగము. ఎప్పుడైతే ఆ అగ్నిస్తంభము మనకు కనిపిస్తుందో ఆ పాలపుంత కేంద్రంలో ఉన్నటువంటి బ్లాక్ హోల్ కూడా కనిపిస్తుంది. చుట్టూ ఉన్నటువంటి పాలపుంత చుట్టూ ఉన్నటువంటి నక్షత్రాలు అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే శివుడు ఉన్నాడు అని తెలియడానికి మనకు ఆ అగ్నిలింగం నుంచి వచ్చేటువంటి కాంతి అగ్నిస్తంభం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ అగ్నిస్తంభాన్ని మనము సైంటిఫికల్గా లైట్ అని ఉంటాము, కాంతి అని అంటూ ఉంటాము. ఆ కాంతియే మనకు మన పూర్వీకులు అగ్నిస్తంభంలాగా వివరించడం జరిగింది. దీని గురించి మనకు పురాణాలలో ఒక కథ కూడా ఉంది. శివుడు బ్రహ్మ, విష్ణువుకు ఒక పరీక్ష పెట్టి మీరులో ఎవరు గొప్పవారు అని ఇద్దరి మధ్యలో తగాదా వచ్చినప్పుడు, బ్రహ్మకు విష్ణువుకు మధ్యలో తగాదా వచ్చినప్పుడు వారి తగాదాను పరిష్కరించడానికి శివుడు మీలో ఎవరు గొప్ప అని నేను పరిష్కారం చూపిస్తాను అని ఒక పరీక్ష పెట్టడం జరిగింది. ఆ శివలింగము ఎక్కడి వరకు ఉంది అని తెలుసుకోమని బ్రహ్మను పైకి వెళ్ళే దారిలో పంపించడం జరిగింది. బ్రహ్మదేవుడు హంసవాహనంలో పైకి వెళ్తూ ఉంటాడు. అలాగే విష్ణువు వరాహ రూపంలో భూమిని తవ్వుతూ ఉంటాడు. విష్ణువు వరాహ రూపంలో తవ్వినప్పటికీ ఎంత తవ్వినా కూడా శివలింగము చివరిని కనుక్కోలేకపోయాడు. తను కనుక్కోలేకపోయానని నిజాయితీగా ఒప్పుకున్నాడు. బ్రహ్మ మాత్రము కొంత దూరము పైకి హంస వాహనం ద్వారా పైకి వెళ్తూ ఉండు. తర్వాత కొద్ది దూరం వెళ్ళినాక సంపంగి పువ్వు పైనుంచి శివుని లింగం పైనుంచి పడి కిందికి వస్తూ ఉంటుంది. అప్పుడు సంపంగి పువ్వును సాక్ష్యంగా చెప్పమని బ్రహ్మ చెప్తూ ఉంటాడు. నేను చివరిని చూశానని సంపంగి పువ్వును చెప్పమని చెప్తాడు. ఆ తరువాత ఆ సంపంగి పువ్వు వరాహ రూపంలో ఉన్న విష్ణువు దగ్గరికి కూడా వస్తుంది. నేను కనుక్కోలేకపోయాను, ఎంత తవ్వినా కూడా శివలింగం చివరి కనుక్కోలేకపోయాను నిజాయితీగా ఒప్పుకోవడం జరిగింది. అప్పుడు శివుడు పెట్టిన పరీక్షలో విష్ణువు తన నిజాయితీని ఒప్పుకున్నందుకు విష్ణువుకు ఎన్నో వరాలను ఇవ్వడం జరిగింది. బ్రహ్మదేవునికి తను నిజాయితీగా ఉండలేక తప్పుడు సాక్ష్యాన్ని చెప్పమని సంపంగి పువ్వును కూడా సాక్ష్యంగా చూపించమని చెప్పడంతో సంపంగి పువ్వుకును బ్రహ్మకు శాపం ఇవ్వడం జరిగింది. బ్రహ్మకు ఎలాంటి గుళ్ళల్లో కూడా ఆరాధన చేయడానికి అర్హత లేకుండా, అలాగే సంపంగి పువ్వును కూడా ఏ పూజలో కూడా వినియోగించకుండా శివుడు ఆ రోజు శాపం ఇవ్వడం జరిగింది. ఈ కథ మన చాలామంది హిందువు సోదరులకు, సోదరీమణులకు తెలుసు. కానీ వాస్తవానికి మనం చూస్తున్నటువంటి దృశ్యము మన కళ్ళతో ఇప్పుడు ప్రస్తుతానికి చూడలేము, టెలిస్కోప్ ద్వారా చూస్తున్నాము. టెలిస్కోప్ ద్వారా ఏ గెలాక్సీలోనైనా చూసినా కూడా పాలపుంత మధ్యలో బ్లాక్ హోల్ ఉంటుంది. బ్లాక్ హోల్ నుంచి ఒక కాంతిపుంజం అనేది పైకి కిందికి వస్తూ ఉంటుంది. ఆ కాంతిపుంజంనే మనము పురాణాలలో, వేదాలలో వివరించిన అగ్నిస్తంభం. ఆ అగ్నిస్తంభం మధ్యలో మనకు కేంద్రకంలో బ్లాక్ హోల్ ఉంటుంది. ఆ బ్లాక్ హోలే శివలింగము. శివలింగం ఉన్నదని తెలుసుకోవడానికి మనకు ఆ కాంతిపుంజం వచ్చినప్పుడే కనిపిస్తూ ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఆ కాంతిపుంజం ఎప్పటికీ ఉండదు, ఒకానొక సమయంలో వస్తుంది, తర్వాత రాదు. మనకు మామూలుగా ఉన్న ప్రజలకు అర్థం కావడానికి మన మహర్షులు, ఋషులు, మేధావులు ఒక కథ రూపంలో మనకు పురాణాలు, వేదాలలో వివరించడం జరిగింది. అదే మహర్షులకు అయితే వాళ్ళు మనోనేత్రం ద్వారా యోగ సాధనలు, తపస్సులో ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఏం చెప్పనవసరం లేదు.
మనలాంటి మామూలు వ్యక్తులకు అర్థం కావడానికే ఒక కథ రూపంలో చెప్పడం జరిగింది. ఈ విషయము నేను చాలా సంవత్సరాల నుంచి అర్థం చేసుకొని అనుభూతి చెందడం జరిగింది. మీలో ఎవరైనా కూడా శివలింగము మనకు అంతరిక్షంలో ఏ విధంగా ఉంటుందన్న విషయము ఆలోచన వస్తే ఒకసారి మీరు ఆలోచించండి. మనము విశ్వంలో ఉన్నటువంటి సృష్టిలో ఉన్న ఈ గెలాక్సీలను, నక్షత్రాలను, అలాగే పాలపుంత మధ్యలో ఉన్న బ్లాక్ హోల్కు పైన కింద వచ్చేటువంటి కాంతి ఏ విధంగా వస్తుందని మీరు ఆలోచన చేస్తే మనకు శివలింగం ఎక్కడ ఉంది అన్న విషయం కూడా తెలుస్తూ ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ విషయాన్ని చెప్తే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు శివలింగము ఏ విధంగా ఉంటుంది అని పాలపుంత కేంద్రకంలో బ్లాక్ హోల్ మధ్యలో కాంతి వచ్చినప్పుడు కనిపిస్తుందన్న విషయము, ఆ పాలపుంత కేంద్రకంలో ఉన్న బ్లాక్ హోలే శివలింగం అని నేను చెప్పాను. ఇంకొక ముఖ్యమైన విషయము, మరి వైకుంఠం ఎక్కడ ఉంటుందన్న విషయం కూడా ఇక్కడే ఉంది. వైకుంఠము మనకు పాలపుంత కేంద్రకం చుట్టూ ఉన్నటువంటి తెల్లటి కాంతి, ఆ తెల్లటి కాంతినే మన పాల సముద్రం అని మన పురాణాలు, వేదాలలో మన మహర్షులు, ఋషులు వివరించడం జరిగింది. పాలపుంత కేంద్రకంలో ఉన్న ఆ తెల్లటి కాంతి పాల సముద్రమే మనకు కాంతి సముద్రము. దాన్నే మనము పాలపుంతగా వివరించడం జరిగింది. పాల సముద్రము అంటే పాల సముద్రమును మన మహర్షులు కాంతిని, తెల్లగా ఉన్న కాంతిని పాల సముద్రంగా వివరించడం జరిగింది. అంటే మన పాలపుంత కేంద్రకంలో శివుడు తపస్సు చేస్తూ అలాగే ఉన్నాడు. అలాగే పాలపుంత కేంద్రకం చుట్టూ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు శయనంలో పడుకొని ఉన్నాడు. ఈ విషయం అనేది హబుల్ టెలిస్కోప్ కూడా ఫోటో తీయడం జరిగింది. పాలపుంత కేంద్రకం చుట్టూ ఉన్న తెల్లటి కాంతిలో మనకు శ్రీ మహావిష్ణువు పడుకున్నట్టు ఒక ఫోటో కనిపించడం జరిగింది. ఇది మనకు ఒక అద్భుతమైనటువంటి విషయము. అంటే ఎక్కడ చూసినా కూడా భగవంతుడు అనేవాడు ఉంటూనే ఉన్నాడు. భగవంతుడు మన లోపల ఆత్మ రూపంలో ఉన్నాడు, అలాగే అంతరిక్షంలో కూడా ఉన్నాడు. ఈ విషయం అనేది మనకు ఈరోజు ఉన్న టెక్నాలజీతోని నిరూపించడం జరిగింది. అంటే మన ప్రాచీన మహర్షులు, ఋషులు రాసినటువంటి ముఖ్యమైన విషయాలు భగవంతుని గురించి, శ్రీ మహావిష్ణువు గురించి, శివుని గురించి చెప్పినటువంటి విషయాలు ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీతోని హబుల్ టెలిస్కోప్ కానీ ఇంకే టెలిస్కోప్తోనైనా కూడా నిరూపించడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా కూడా ఈ విషయమును గమనిస్తే నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన సనాతన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.